తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉపకార వేతనం ద్వారా విద్యను అందిస్తున్నట్లు సాయిరాం తెలిపారు. పెదపలకలూరులో ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకి చెక్కులను పంపిణీ చేసినట్లు సాయిరాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1525 మంది విద్యార్థులకు 45 లక్షల రూపాయలు అందించినట్లు తెలిపారు. తన బాల్యంలో ఉపకార వేతనం ద్వారా చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి మధ్యలో వారి చదువు ఆగిపోకుండా ఏరువా కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేయూతనిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. పోలూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ సాయిరామును ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. సో నా పేరు సాయిరామ్ ఏరువా, ఎన్ఆర్ఐని. నేను 1997లో ఈ ఊర్లో స్కూల్ కట్టిస్తానని ప్రామిస్ చేసి 98లో అమెరికా వెళ్ళిన తర్వాత 1.5 ఇయర్లో ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో. దాని తర్వాత నుంచి స్కాలర్షిప్స్ కూడా మొదలుపెట్టాము. ఫస్ట్ మా ఊర్లో మొదలుపెట్టి తర్వాత 2012 నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో నుంచి స్కూల్స్ తీసుకొని ఈరోజు 50 స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్, బీటెక్, ఎంబీబీఎస్, బీఎస్సీ ఇట్లా అదర్ కేటగిరీస్ పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళందరికీ ఒక 500 మందికి సుమారు 4,000-5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నేను పర్సనల్గా అడాప్ట్ చేసుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయి ఉండొచ్చు, అయితే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళని తీసుకొని నేను కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాను. ఇది చిన్న హెల్ప్ అంతే. దేశం నాకు లైఫ్ ఇచ్చింది, సో ఐమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న ప్రయత్నం అంతే. వాళ్ళందరూ చదువుకోవాలి, చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్. ఎంతమంది స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది చేరుకుంది? మేము 2001 నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. మేము కట్టించిన స్కూలు అప్పుడు ఓన్లీ మా ఊరు స్కూల్లోనే చేసాము. అప్పటి నుంచి ఇక 100, 200, 300తో మొదలై ఈరోజు 1500, 1600 నెంబర్కి చేరుకుంది. ఇది ఇంకా పైకి వెళ్ళాలని, వీళ్ళు నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేయాలని, నేను అలాగే బిజినెస్లో గ్రో అయ్యి ఇంకా తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది కోరిక, సంకల్పం. సో ఫ్యూచర్లో కూడా నేను ఇక్కడికి 6 మంత్స్ వచ్చి ఇక్కడ ఉండి కొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాల్లో స్కూల్స్లో ఎలా జరుగుతుంది, నేనేమన్నా కోచ్ చేయొచ్చా వాళ్ళకి, నా టీమును పెట్టి కొంచెం ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది నా ఫైనల్ గోల్. అది సింపుల్ గోలు. బట్ అందరూ తలా ఒక చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయగలిగితే వాళ్ళు ఒక ఫీజు ఇవ్వగలిగినా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. మన బ్యాంకులో ఎంత డబ్బులున్నా అది పెద్ద ఉపయోగం లేదు. ఒక్క మనిషికి మీరు ఫీజు కట్టగలిగితే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ ప్రైస్లెస్. సో ప్రతి ఒక్కళ్ళు కుదిరినంత మీరు చేయగలిగితే మీ ఊరిలో మీకు తెలిసిన వాళ్ళు ఫీజు కట్టలేకపోవచ్చు, చాలామంది ఇబ్బంది పడవచ్చు. మీ సహాయం మీరు చేస్తే మన దేశం గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ మన డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది చదువుకుంటే అబ్దుల్ కలాం లాగా అయితే మన దేశం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. మీరు ఆల్ మీడియా ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఎంకరేజ్ చేస్తే ఎవరో ఒక్కళ్ళు ఇంపాక్ట్ అయినా కూడా మీ ప్రయత్నం ఇంకా 3 గంటలు మీరు వెయిట్ చేసినందుకు మన దేశానికి మీరు రియల్ సేవ్ చేసిన రియల్ హీరోస్. మీరు సినిమాల్లో ఉన్న వాళ్ళు కాదు, మీరు రియల్ హీరోస్. బికాజ్ మీరు న్యూస్ కవర్ చేస్తారు. మీరు కొంతమందికి బాగుండలేదు, వాళ్ళ ఫీజులు కట్టాలని న్యూస్లో వేస్తే కొంతమంది దాతలు వస్తారు. మీరు రియల్ హీరోస్ నాకు తెలిసిన. ఈరోజు తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తుంచుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువ సాయిరాం గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను, అలాగే తను పుట్టిన ఊరిలో సమస్యలు ఉన్నాయి, స్కూల్కి సంబంధించి స్కూల్ లేదు, 7వ తరగతి వరకే ఉందనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిన తర్వాత 97లో అమెరికా వెళ్తే 98లో అంటే 97లో ప్రామిస్ చేశాడు కడతానని. 98లో ఉద్యోగం వచ్చిన అమ్మటే తనకు వచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితేనేమి, తన తండ్రి గారి పేరు మీద ఏరువ కోటిరెడ్డి జడ్పీఐ స్కూల్ నిర్మించడం అయితేనేమి, ఆ తర్వాత అంచెలంచెలుగా 2012 నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 50 లక్షల రూపాయలు ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏరువ సాయిరాం గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా దాదాపు నాకు తెలిసి ఈరోజే 10 మంది విద్యార్థుల పైగా అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో
ఈ 50 లక్షల నుంచి ₹1 చేసి సుమారుగా 3,000 మంది విద్యార్థులకో లేదా 2,000 మంది విద్యార్థులకో సహాయం చేసేదానికి దేవుని ఆశీస్సులు ఆ సాయిరాం గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు సంబంధించి ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.